నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. మహాభారతంలోని పాండవులు కౌరవుల మధ్య జరిగిన ఘోర యుద్ధమే కురుక్షేత్రం. 18 రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో సైన్యం ప్రాణాలు విడిచింది. అంటే 19,68,300 మంది సైనికులు. వీరితో పాటు కౌరవులంతా మట్టిలో కలిసిపోయారు. ఇక ఆస్తి నష్టం ఎంతన్నది చెప్పలేం. మరి కురుక్షేత్ర యుద్ధం చివరి రోజున ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. కురుక్షేత్ర యుద్ధం చివరి రోజున కౌరవ పక్షాన ఉన్న శల్యుడు మరణించాడు. ఆయన అంగరాజు కర్ణుడికి రథసారథిగా ఉన్నారు. కర్ణుడు చనిపోయిన తరువాత దుర్యోధనుడు శల్యుణ్ణి కౌరవ సైన్యాధిపతిగా నియమించారు. ఇక యుద్ధంలో పంచ పాండవుల్లో ఒకరైన యుధిష్ఠిరుడి చేతిలో శల్యుడు ప్రాణాలు విడిచాడు. శల్యుడి మరణంతో కౌరవ సైన్యంలో చెప్పుకోవడానికి ఇంకేం మిగల్లేదు. దుర్యోధనుడు రణభూమిలో చూస్తే శవాల కుప్పలు, రక్తపు మరకలు తప్ప ఏం కనిపించలేదు. ఆ తరువాత చనిపోయేది తానేనని గుర్తించిన దుర్యోధనుడు యుద్ధభూమి నుంచి కౌరవ శిబిరానికి పారిపోతాడు. ఒళ్లంతా గాయాలతో ఉన్న దుర్యోధనుని చూసిన అక్కడి వారంతా యుద్ధం ముగిసిందని భావించారు. ద్రోణుడు, కర్ణుడు, సైంధవుడు, అభిమన్యుడు, అలాగే ద్రుపదుడు వంటి అధిరథ మహారథులతో పాటు సాధారణ సైనికులంతా చనిపోయారు. ఎటు చూసినా శిథిలమైన రథాలు, శవాల గుట్టలే. తమ వారి మృతదేహాలు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో కౌరవ శిబిరంలోని వారి కుటుంబ సభ్యులంతా ఏడుస్తూ తమ తమ రాజ్యాలకు బయలుదేరారు. ప్రాణభయంతో యుద్ధభూమి నుంచి పారిపోయిన దుర్యోధనుడు పక్కనే ఉన్న సరోవరంలో దాక్కున్నాడు. ఎందుకంటే ఆయనకు జలస్తంభ అనే ఒక విద్య తెలుసు. దీనివలన దుర్యోధనుడు ఎంత సమయమైనా నీటిలో ఉండగలడు. ఈ విషయాన్ని సంజయుడు ద్వారా తెలుసుకున్న అశ్వత్థామ సరోవరం వద్దకు పరుగులు తీశాడు. మిత్రమా, మేమంతా చనిపోయామనుకున్నావా? నువ్వు దాక్కోవలసిన పరిస్థితి ఏం లేదు. బయటకు రా మిత్రమా, యుద్ధాన్ని కొనసాగిద్దామని పిలిచారు. యుద్ధంలో విజయమైనా సాధించాలి, లేదా వీర స్వర్గమైనా అలంకరించారని చెప్పారు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు, మిత్రమా అశ్వత్థామ, మనం యుద్ధాన్ని కొనసాగిద్దాం, కానీ రేపు బాగా గాయపడ్డాం కదా, ఈరోజు విశ్రాంతి తీసుకొని రేపు యుద్ధం చేద్దామని చెబుతారు. ఇదిలా ఉండగా దుర్యోధనుడు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి పాండవులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే దుర్యోధనుడి జాడ చెప్పిన వారికి బహుమతులు ఇస్తామని ధర్మరాజు ప్రకటించారు. అయితే సరోవరం నది ఒడ్డున వెళుతున్న ఒక వేటగాడు నీటిలో ఉన్న దుర్యోధనుడిని చూస్తాడు. వెంటనే భీమునికి చెబుతాడు. వెంటనే పాండవులు సరోవరం నది వద్దకు చేరుకుంటారు. ఆ నదిని పరిశీలించిన శ్రీకృష్ణుడు ధర్మరాజుతో దుర్యోధనుడు ఇందులోనే దాక్కున్నాడని తెలియజేస్తారు. దుర్యోధనుడిని ఉద్దేశించి ధర్మరాజు మాట్లాడుతూ, యుద్ధాన్ని మధ్యలో వదిలేసి నీటిలో దాక్కుంటావా? ఇదేనా నీ మగతనం? బయటకు రా అని అంటాడు. ఈ మాటలను విన్న దుర్యోధనుడు, యుధిష్ఠిరా, నేను ఇప్పుడు యుద్ధంలో గెలిచినా లాభం లేదు. ఎందుకంటే నా వాళ్లంతా చనిపోయారు. రాజ్యం మీరే తీసుకోండి, నేను అడవిలో జీవిస్తానని చెబుతాడు. దీనికి యుధిష్ఠిరుడు మాట్లాడుతూ, ఈ బుద్ధి ముందు ఉండాల్సింది. నీ వల్లే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. నువ్వే భిక్షగా ఇచ్చే రాజ్యం నాకు అవసరం లేదు. బయటకు వచ్చి యుద్ధం చేయమంటాడు. దీనికి దుర్యోధనుడు, నేను ఇప్పుడు గాయపడి ఉన్నా, మీరు 5గురున్నారు, ఒక్కరే నాతో గద యుద్ధం చేస్తానంటే వస్తానంటూ బయటికి వచ్చాడు. ధర్మరాజు చెప్పినట్లుగా భీముడు మాత్రమే దుర్యోధనుడితో యుద్ధానికి సిద్ధమయ్యారు. భీమునికి దుర్యోధనుడికి మధ్య భీకర పోరు మొదలైంది. ఇద్దరూ బలమైన వారే. అయితే దుర్యోధనుడికి బలంతో పాటు బుద్ధి కూడా కాస్త ఎక్కువే. ఎదుటి వారిని మాయ చేయడం వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి అతనితో యుద్ధం చేసి గెలవడం అన్నది అంత సులువేం కాదు. ఇక భీముడి ప్రతిజ్ఞ చేసినట్లుగా దుర్యోధనుడు తొడలను చీల్చి చంపాలి. కానీ గద యుద్ధంలో నాభికి కింద భాగంలో కొట్టడం అనేది అధర్మం. కానీ అది జరిగితే భీముడు యుద్ధాన్ని గెలవగలడు. దుర్యోధనుడితో యుద్ధంలో భీముడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అర్జునుడితో పాటు శ్రీకృష్ణుడు కూడా తొడపై కొట్టి చంపాలని సైగ చేస్తారు. సాక్షాత్తు ఆ భగవంతుడే సైగ చేశాడు కదా, అంతకన్నా ఇంకేం కావాలంటూ భీముడు మెల్లగా లేచి మోకాళ్లపై కూర్చున్నాడు. మరోవైపు దుర్యోధనుడు విజయ గర్వంతో భీముని దగ్గరకు వచ్చి అతని తలపై గదను పెడతాడు. దీంతో యుద్ధక్షేత్రమంతా నిశ్శబ్దంగా నిండిపోయింది. అటు దుర్యోధనుడు భీముని తలపై కొట్టి చంపాలని గాల్లోకి అలా ఎగురుతాడు. అంతలోనే భీముడు దుర్యోధనుడి తొడపై గదతో కొడతాడు. తొడ ఒక్కసారిగా విరిగిపోవడంతో దుర్యోధనుడు నొప్పితో విలవిల్లాడిపోతాడు. అతడి ఆర్తనాదాలతో రణభూమి మారుమోగిపోతుంది. భీముడు అంతటితో ఆగలేదు. గతంలో శబదం చేసినట్లుగానే దుర్యోధనుడి తలపై కాలు పెట్టి కిందకు నొక్కేశాడు. సోదరులను, స్నేహితులను, రాజ్యాన్ని కోల్పోయిన దుర్యోధనుడు తొడ విరిగి కదల్లేని స్థితిలో నేలపై పడి ఉన్నాడు.
ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ధర్మరాజు దగ్గరకు వచ్చిన వాసుదేవుడు మహాయుద్ధం ముగిసిందని చెబుతాడు. శ్రీకృష్ణుడు నేతృత్వంలో రాజ్యానికి యుధిష్ఠిరుడు మహారాజుగా మారారు. ధర్మ సంస్థాపన చేశారు. ధర్మరాజు పాలన మొదలుతో హస్తినాపురానికి నవయుగం మొదలైంది.